10 నెలల 11వ నెల అనుకోండి ఏడాది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నది? ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకిచ్చిన మాటకు అనుగుణంగా లేదు. 100% సంతృప్తికరంగా ఉందా అంటే సంతృప్తికరంగా లేదు. చాలా చెప్పారు ప్రజలకు ఎన్నికల సందర్భంగా. అన్ని వర్గాలకు సంబంధించి అరచేతుల వైకుంఠం చూపించిన మాట వాస్తవం. కానీ ఆచరణకు వచ్చే వరకు ఎక్కడనో తడబడుతున్నారు. స్పష్టత లేదు, ప్రణాళిక లోపించింది, ప్రభుత్వంలో సమన్వయం లోపించింది అనే విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. అంటే ఇక్కడ మంచి ఏమీ లేదు అని దాదాపు నిర్ధారణకు వస్తున్నారు మీరు. అంటే మంచి లేదు అంటే ఏదైనా ఇప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు ఒకళ్ళ దగ్గరనే ఉండడం అనేది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రజల యొక్క ఆలోచన మేరకు మారుతూ ఉంటాయి. వచ్చిన ప్రభుత్వాలు కొంత గొప్ప ఎంతో కొంత మంచి చేయాలి. కానీ ఎంత మేరకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనిచేసినాము, చేసిన పనులన్నీ ప్రజల యొక్క మన్నన చూరగున్నాయా, వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ తెచ్చుకున్నాయా అంటే చాలాసార్లు ప్రశ్నలు వస్తుంటాయి. ఆ కోణంలో చూస్తే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏం మొత్తంగా అసలు ఏం పనే చేయలేదు, 11 నెలలు ఇంట్లో పండుకున్నారని చెప్పను. ఏదో కొద్దిగా రుణమాఫీ చేసిండ్రు, ఏదో 1-2 కొత్త స్కీములు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇదమిద్దంగా ప్రభుత్వం యొక్క మార్పు, అరే వా బ్రహ్మాండంగా ఉందిరా, ఏదో మార్పు తీసుకొస్తామని చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మార్పు వస్తున్నట్టు కనబడుతోంది అనే భావన కూడా ప్రజల్లో పూర్తిగా వచ్చిందంటే నాకు డౌటే. ఇది బాగుంది. అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇది మేము కట్టలేకపోతున్నాము, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేద్దామని డబ్బులు ఉండాలి కదా, దీనికి కారణం బీఆర్ఎస్ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోసము హామీలు ఇచ్చిన రోజున ఒక మేనిఫెస్టో కమిటీ పెట్టి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఏం అంచనా వేసుకోకుండానే హామీలు ఇచ్చిండ్రు. ఆ రోజున 7 లక్షల కోట్ల అప్పు అయిందా, 4.5 లక్షల కోట్ల అప్పు అయిందా, 5 లక్షల కోట్ల అప్పు అయిందా, ఎందుకయింది? అదేమి కేసీఆర్ ఇంటికో ఇంకో బీఆర్ఎస్ పార్టీ నాయకుని ఇంటికి పోయింది కాదు కదా. కొత్తగా వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు నుంచి మొదలుపెట్టుకొని విద్యుత్ వరకు అన్ని రంగాల అభివృద్ధి కావాలి. గత వలస పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించిండ్రు. ఇక్కడ సుదీర్ఘకాలం ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులు ఉండాలి, కరెంట్ ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి అనే లక్ష్యంతో చేసినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు తీసుకొచ్చినటువంటి ఒక అప్పే తప్పితే ఆ అప్పు ఉందన్న సంగతి అందరూ తెలుసు కదా. అప్పు ఆస్తి కింద మరల్చినాం. ఈ అప్పు అనేది సుదీర్ఘకాలం పాటు ఉండేటువంటి ఒక ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినాం. వాటి ద్వారా వచ్చేటువంటి ఒక బెనిఫిట్ ఏదైతే ఇమ్మీడియట్గా రాదు కదా. తెలిసి మీరు హామీలు ఇచ్చినారు, ఇప్పుడు హామీలు అమలు చేయలేక బదనాం చేస్తే తప్పు కదా. కానీ ఇక్కడ వారు చెప్పిన మాట, విద్యుత్ రంగంలో అయిన అప్పు అంత అవసరం లేదు, ఇక్కడ మనకు కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులలో గందరగోళం ఉన్నదని, మెషినరీ సరిగా లేదని, కాళేశ్వరం అంత డబ్బు అవసరం లేదు, మనకు 9 చాలు అని, ఈ డబ్బులన్నీ కూడా వృధా అయినాయి, ఇన్ని వేల కోట్ల రూపాయలు బర్డెన్ అయ్యింది అనేది కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి వచ్చిన వాళ్ళకు కొత్త ఆలోచన ఉంటుందండి. ఇప్పుడు మా ఫాదర్ చేసింది నాకు మంచిగా అనిపించకపోతుండొచ్చు. ఆ రోజున పలానా దగ్గర కాకుండా ఇక్కడ కొనే భూమి ఆ ఊరవతల చెరువు కింద కొంటే ఇంకా మంచిగా ఉంటేనేమో రేటు పెరుగుతుండే అనుకుంటుండొచ్చు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు సాగునీటిని ఇరిగేషన్ని ప్రయారిటీగా తీసుకున్నప్పుడు ఒక ఆలోచన చేసిండ్రు. ఈ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఆ ఒక్క దగ్గర దామర్చర్లనే సూపర్ క్రిటికల్ తేవాల్సి ఉండని కాంగ్రెస్ అంటుంది. సబ్ క్రిటికల్ తెచ్చినాం ఆ రోజున్న అవసరాల మేరకు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అ ప్రాపర్ జస్టిఫికేషన్. ఆ రోజునటువంటి అధికార యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయాలే రాష్ట్రం యొక్క ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయాలే. ఇవాళ మీకు అవి తప్పు అనిపిస్తే అది మీ యొక్క ఆలోచన విధానం. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి కోసం చేసినాము? రాష్ట్ర ప్రయోజనం కోసం చేసినాం కదా. కాబట్టి కొద్దిగా ఖర్చు అటు ఇటుగా ఉండొచ్చు, కానీ విద్యుత్ 24 గంటలు వచ్చింది నిజం, మంచినీళ్ళు వస్తున్నది నిజం, సాగునీటి ప్రాజెక్టులు కళ్ళ ముందు ఉన్నది నిజం. అవే ప్రాజెక్టులను మల్లన్న సాగర్ని, రంగనాయక సాగర్ని హైదరాబాద్ కోసము, మిగతా ఇండస్ట్రియల్ అవసరాల కోసం నీళ్లు మళ్ళిస్తున్నామని మీరు చెప్తున్నది నిజం. ఆలోచన విధానం మీరు అనుకున్న దానికి అనుగుణంగా ఉండకపోవచ్చు, ప్రయోజనం ప్రజల కోసమే కదా అంటున్నాను నేను. కానీ 10 నెలల కాలం నిజంగానే ఒక ముద్ర వేయడానికి, పరిపాలనలో ఒక మార్పు మొదలైన చెప్పడానికి 10 నెలల కాలం సరిపోద్ది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సరిపోకపోవచ్చు, దాంట్లో ఏమీ భేదాభిప్రాయం లేదు. కానీ తొలి అడుగులు అనుకుని అంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక డైరెక్షన్, ఒక ఆలోచన విధానం, ఒక ప్రణాళిక, ఒక ఆచరణ విధానం ఏదైతే మనం చూస్తాం కదా, అది చూసినప్పుడు ఇచ్చిన హామీలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా
రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని, మిగతా ఏఐసిసి పెద్దలను తీసుకొని వచ్చి బీసీల మా విధానం ఇట్లా ఉండబోతుంది, బీసీల పట్ల, రైతుల పట్ల ఉండబోతోంది, మహిళల పట్ల అనేక డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. తర్వాత పెన్షన్ల విషయంలో కానీ, మహిళల యొక్క సపోర్ట్ విషయంలో వాటికి అనుగుణంగా మీ అడుగులు ఉన్నాయా అంటే అది చూసే చెప్తాం కదా, ఇనిషియల్ స్టెప్స్ మీ ఎట్లున్నాయనేది. అది చూస్తే మాత్రము ఇంప్రెసివ్గా లేదని చెప్తున్నాను. ఒక సంవత్సరం ఐ డోంట్ థింక్ అంటే ఇంప్రెసివ్గా ఉండాలంటే ఏముండే ఇంప్రెసివ్ అయ్యేవారు? ఇప్పుడు 6 గ్యారంటీలు ప్రధానంగా మీరు చెప్పింది ప్రజలకు. ఇక్కడ మహిళలకు ఇచ్చే సపోర్ట్ నుంచి మొదలుపెట్టి రైతులకు ఇచ్చేటటువంటి సపోర్ట్ వరకు అవన్నీ అయినాయా? 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పినప్పుడు ఒక పిసిసి అధ్యక్షుని స్థాయిలో, ఏఐసిసి అధ్యక్షుని స్థాయిలో వచ్చి హామీ ఇచ్చినప్పుడు 100 రోజులే, అంటే అమలుకు 100 రోజులే సమయం తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ డేట్లు మార్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయింది. ఇదమిద్దంగా ఒక ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు తప్పితే మిగతా అన్ని హామీల్లో ఒక రైతు రుణమాఫీ పాక్షికంగా అయింది. రైతు భరోసా, రైతు బంధు ఉండే రైతు భరోసాగా మార్చి పెంచిస్తామని చెప్పినారు 15,000కు. ఉన్న రైతు బంధు కూడా అమలు అవుతలేదు. పెన్షన్ల యొక్క పెంపు హామీ ఇచ్చారు, అది అమలు అవుతలేదు, అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా మహిళలకు ఇస్తానటువంటి యొక్క 2,500 రూపాయల యొక్క భృతి ఏదైతే అన్నారో గౌరవ భృతి, అది స్టార్ట్ కాలేదు. అంటే దానాదీనా మెజారిటీ ప్రోగ్రామ్స్ మీరు చెప్తా ఉన్నాయి, స్టార్ట్ కాలేని ఒక నేపథ్యంలో ఎట్లా మీరు బాగా చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ఇచ్చిన స్కీములే ఇవన్నీ, అంతే కదా. దానికి కొంత నిధులు పెంచారు, చెప్పారు, పెంచారు. అవును. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అనుకుంటారు? కారణం ఏంటి? నిర్లక్ష్యమా, అర్థం కావట్లేదంటారా, లేదా డబ్బులు లేవంటారా? కారణం ముందే చెప్పాను కదా, 1 ప్రణాళిక లోపము, 2 చిత్తశుద్ధి లోపము, 3 సమన్వయ లోపము, 4 ప్రాధాన్యాలు ఎంచుకోకపోవడము, 5 ఆచరణలో లోపం అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు వనరుల సమీకరణ అనేది ప్రభుత్వం నడిపే నాయకునికి ఉండాల్సినటువంటి ఒక సమర్థత, అదొక క్వాలిటీ యూనిట్ ఓన్ రాదర్, దాన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వనరుల సమీకరణ, ఆదాయ సృష్టి, సంపద సృష్టి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ టు ద పీపుల్, ఇది ఒక బేసిక్ ప్రాసెస్ని ఎందుకో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరైన పద్ధతిలో అమలు చేయలేకపోతుందని నా ఉద్దేశం. అప్పులు తీసుకురావడం, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం కూడా వచ్చిన దగ్గర దగ్గర 1,00,000 కోట్ల అప్పుకు వస్తూ ఉంది ఈ 1 ఇయర్లో. కానీ అప్పే కాకుండా మిగతా ఆదాయాన్ని పెంచుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆ అప్పు కూడా వాళ్ళు చెప్పింది ఏమిటి? ఆ అప్పు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుకు అసలు మితి కట్టడానికి అని చెప్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు మొత్తం మీకు బడ్జెట్లో ఏముంటుందండి? 1 రాష్ట్రం యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, 2 పన్నేతర ఆదాయము, 3 కేంద్రం యొక్క గ్రాంట్లు, ఎయిడ్స్, 4 ఆ గ్యాప్ని అప్పుల ద్వారా పూడ్చుకుంటారు. ఇది కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనిపెట్టేది కాదు, గతంలో కేసీఆర్ గారు కనిపెట్టింది కాదు, నరేంద్ర మోడీ కనిపెట్టింది కాదు. ఒక ఫార్మాట్ సిస్టమ్. దాంట్లో హెచ్చుతగ్గులు మాత్రమే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలను బట్టి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, బయట ఉన్నటువంటి బ్యాంకులో, మిగతా ఆర్థిక సంస్థలో కేంద్రము మనకు ఆయా వ్యయాలు వస్తూ ఉంటాయి, లేకపోతే అప్పులు తెచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కొత్త ఫార్మాట్ కాదు. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి వేగంగా జరిగింది కాబట్టి అసెట్ క్రియేషన్ అంటే ప్రాజెక్టులు అంటే మీకు విద్యుత్ రంగంలో ప్రాజెక్టులు, ఇరిగేషన్లో ప్రాజెక్టులు, తాగునీటి రంగంలో ప్రాజెక్టులు, ఇవే కాకుండా హైదరాబాద్ నగరం డెవలప్మెంటే కాకుండా టైర్ 2 సిటీస్లో డెవలప్మెంటు, వీటన్నిటి కలిసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అయింది కాబట్టి కొంత అప్పు ఎక్కువ తెచ్చినమాట వాస్తవం. కానీ దాన్ని ఆస్తిగా మరల్చినాం కదా, అది చెల్లింపు చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. అదేమీ రాష్ట్ర ఆస్తి కదా. కాళేశ్వరం రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి, మిషన్ భగీరథలో కట్టినటువంటి మొత్తం అసెట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి, విద్యుత్ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి. వాటిని ఇప్పుడు మా నాయన ఇల్లు కట్టినండి, నేను అప్పు చెల్లించానంటే ఆస్తి వచ్చింది, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు నాకు వచ్చింది అనుకోండి, దాని మీద వచ్చే ఆదాయం తీసుకుంటా, కానీ దాన్ని కొనడానికి అంతో ఇంతో అప్పు చేసి ఉంటే నేను కట్టనంటే ఇదొక ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్.